సార్ ఒక మాట సార్, దళిత బిడ్డనే తిట్టాడు కొట్టాడు అన్నారు, మనం కూడా ఖండించాం, మనం ఇస్తాం. మరి దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెయ్యకుండా ఆ పెద్ద మనిషే ముఖ్యమంత్రి సీట్లో కూర్చుని 10 సంవత్సరాలు తెలంగాణకి ఏం పెట్టినాడు? మరి ఆ మనిషి మీద వీళ్ళు యుద్ధం ఎందుకు ప్రకటించారు సార్? ఈ దళిత బిడ్డలు మాట్లాడేటటువంటి 3 ఎకరాలు ఇస్తానన్నాడు, దళిత బంధు పథకం మింగినీళ్ళు తాగినాడు. మొత్తం ఎక్కడికి వెళ్ళిపోయినా మరి వీళ్ళందరూ ఎందుకు మాట్లాడరు అంటే మాట్లాడే నోళ్ళన్నీ ఎవరి చేత పోషించబడుతున్నాయి? ఏ బిస్కెట్లు? ఆలోచించండి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? స్వలాభం కోసం. అంటే సోషల్ అన్రెస్ట్. ఎందుకంటే వాళ్ళు 1000 కోట్లు సంపాదించుకున్నారు సార్, వాళ్ళ భవంతులు వాళ్ళకు ఉన్నాయి సార్, వాళ్ళకి ఇల్లు వాళ్ళకి వస్తున్నాయి సార్, వాళ్ళకి ఇంజక్షన్ చేయాలంటే యశోద హాస్పిటల్సే ఉన్నాయి సార్. కానీ ఒక్క పేదవాడిని నువ్వు ఉద్యమాల పేరుతోటి టర్న్ చేసి వాడిని ఎదగనివ్వకుండా చేసి ఎంతసేపు వాడి బ్రెయిన్ లో నిన్ను దోచుకుంటున్నారు అనేటటువంటి పగని పెంచేస్తే వాడు ఎదగలేడు. పక్కవాడిని ఎదగనివ్వకుండా ఈ దేశాన్ని దోచుకుంటున్నటువంటి వీళ్ళని ఏమనాలి? ఈ బందిపోట్లను ఏమనాలి మనం?